రాంప్రసాద బరే రాంప్రసాద తాత ఎవరా తాత ఏమిరా ఏంటి తాత ఈ పిచ్చి పనులు నీకు ఇంకా పిచ్చి తగ్గల సినిమా మీద అది బ్లడ్ లో వచ్చిందిరా బ్లడీ ఫోర్ బ్లడ్ లో నీకు బ్లడ్ క్యాన్సర్ వచ్చింది టాబ్లెట్ టైం అవుతుంది ఆను ఎందుకు ఇదే హార్ట్ అటాక్ అదొకటి ఉందా ఆను టాబ్లెట్ ఇది కూడా ఇదెందుకు ఇదే లివర్ ఫెయిల్ అయింది కదా దాని కూడా అనేది ఆను ఇదెందుకురా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా దానికి ఇంకొక లాస్ట్ ఇదెందుకు ఇదే ఈ 3 టాబ్లెట్ అరగడానికి కాదు తాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాను డాక్టర్ ని కొంచెం చెప్పాడు హార్ట్ కండిషన్ బాగోలేదట కిడ్నీ కూడా పొజిషన్ బాగోలేదన్నాడు లివర్ చాలా కష్టం అంటున్నాడు ఆస్తి మొత్తం నా పేరు మీద రాసిమని చెప్పారు అది డాక్టర్ కదా లాయర్ కాదు కదా అంటే నువ్వు వెళ్ళకపోతే ఆస్తి నాకే రావాలి కదా అదే ముందు రాసి వచ్చు కదా కానీ ఒకటి చెప్తాను రా రాంప్రసాద్ చెప్పండి నీకు పెళ్లి అయితే తప్పిస్తే నేను చూడ చేయలేనురా నేను ఆస్తే తాత నాకు అప్పుడే పెళ్లి వద్దు తాత నా ఏజ్ ఎంత ఇంకా కాదురా రాంప్రసాద్ నేను చెప్పేది లేదు తాత నాకు అప్పుడే పెళ్లి వద్దు తాత నేను ఇంకా బాగా చదువుకోవాలి మంచి పొజిషన్కి వెళ్ళాలి అది చూసుకోవాలి తప్ప నువ్వు అప్పుడే పెళ్లి తాత తాత ఏమేం తాత నీకు పెళ్లి లేకపోతే నీ తట్టుకోలేకపోతున్నావు రాంప్రసాద్ తాత లేదు తాత సరిగ్గా సింకులో లేపరా ఆ పెళ్లి ముచ్చటేదో కొంచెం చూడరా రాంప్రసాద్ నీ కాళ్ళు పట్టుకొని ఈ కాళ్ళు ఇటు పెట్టు ఇప్పుడు నాకు పెళ్లి అయితే నీకు మొత్తం ఆస్తి రాసిస్తా కదా బేడి ఎప్పుడన్నా మాట తప్పిలేనురా సరే ఒక్క నిమిషం హలో మ్యారేజ్ ప్రియం అండి నిన్న ఫోన్ చేశారు కదా సంబంధం ఏదో ఉందన్నారు కదా సరే 1 గంటలో వస్తున్నానండి రే గంట అంటే మరి శంకర్ స్కిట్ అయిపోతుంది రాజా ఒక 10 నిమిషాల్లో నల్లోడు సుధీర్ స్కిట్ అది చేయమనరా సరే ఒక 10 నిమిషాలు వస్తామండి అది మేము సరే తాత మనం పెళ్లి చూపుకి వెళ్దాం రే నేను ఉప్పు గుర్రం ఎక్కాలరా గుర్రపు స్వారీ చేయాలనుందిరా నాకు గుర్రపు స్వారీ ఒరే చిన్నప్పుడు ఇన్నిసార్లు ఈ గుండె మీద పెట్టుకుని గుర్రపు స్వారీ చేయలేదురా రాంప్రసాద్ కాదంటావారా ఈ రోజు నువ్వు నన్ను చిన్నప్పుడు చాలా సార్లు కూర్చొని మీద పోయమంటావు ఏంటి ఈ సమయంలో నేను 10 మంది సాయం చేసుకున్నాను అది పోసుకోవడానికి గుర్రం ఎక్కాలి కదా ఫస్ట్ ఒకసారి పైకి లేపరా రే ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు తాత నీకు చెప్పలే కదా వాళ్ళది కూరగాయల ఫ్యామిలీ అట పర్లే కదా అంటే సూపర్ మార్కెట్ సూపర్ మార్కెట్ సరే పోదాం ఏదో ఒకటి ఐదు లెగలే ఒక అరగంటే ఎన్ని రోజులు పడుకుంటాయి తొందరగా ఈ రోజు నీకు పెళ్లి చూపులే అయ్య బాబోయ్ ఈ రోజు నాకు పెళ్లి చూపులే పిల్లోడు ఎలాగుంటాడే ఏ లేతగా తోటకూర గోంగూర టమాటాలాగా తాజాగా ఉంటాడే టమాటాలు అప్పుడప్పుడు పుచ్చులు వెళ్తాయి లేకపోతే నువ్వు పుచ్చిపోతావే వీళ్ళే ఫ్యామిలీ నమస్తే అండి మా తాత వేడిగా టీయలే చల్లగా మజ్జిగలే ఏం తీసుకుంటారని ఏంద్ర ఇలా కోరసులో పాడుతున్నారు కో ఎడ్యుకేషన్ కాదు చెప్పాను కదా రైతు బజార్ ఫ్యామిలీ అని కూరగాయలు ఏమి ఊపేస్తుంది ఏంది పెళ్లి కూతురు అమ్మాయి డాబా మీద పొడియాలని పెట్టుకోవడం తప్పరా అమ్మాయి ఎలా ఉంది తాత అమ్మాయి నాకైతే అమ్మాయి నచ్చింది నువ్వేమైనా కట్నం గురించి ఏమైనా మాట్లాడుతున్నా అమ్మాయి పేరు వగైరా ఏమన్నా నా పేరు సన్నీ సన్నీయా ఎంతవరకు చదువుకుందండి ఇంటరే ఈ లోపల పీజీ కూడా చేసేది తాత ఈ మధ్యలో బాహుబలి 3కి సీజీ కూడా చేయొచ్చు వానాకాలంలో గొడుగు కొనుక్కోవడం తప్ప కట్నం ఎంత కావాలి చెప్పండి మరి అంత నుంచి 30 రూపాయలు ఏమడుతుందా
మాటిండ్రా 27 లక్షల పై చిలుగురా. 27 లక్షల అంత ఇచ్చుకోలేమండి కొంచెం తగ్గించుకోండి పడిపోతారండి. తాత ఎవరా అమ్మాయి నచ్చింది నాకు. మనకి బోల్డ్ ఆస్తుంది కదా, ఇప్పుడు కట్నం అవసరం మనకి చెప్పు. ఇప్పుడు ఏం చేద్దామని? ఫ్రీగా చేసుకున్నాం తాత. ఫ్రీగా చేసుకుందాము. అమ్మాయిని ఫ్రీగా చేసుకుంటాడే, అమ్మాయిని ఫ్రీగా చేసుకుంటాడే. నాన్సింగ్ లో చెప్తారంట్రా, ప్రాక్టీస్ ఎలా చెప్తారా, ప్రాక్టీస్ ఎలా చెప్పారే చెప్తామే. అబ్బో తాత ఏరా అమ్మాయితో ఒక 5 నిమిషాలు మాట్లాడాలి తాత. మాట్లాడేసి వస్తా. చిన్నోడు అయినా కూడా మంచి ఆలోచన రా ఇదే. నేను మాట్లాడతా అన్నా తాత. నేను మాట్లాడాలి కదరా. అది తినే ఆస్తి 60 కోట్లు పోయి తెలుగు ఆర్థికంగా నిలదొక్కున్న కుటుంబం. ఎందుకంటే డైలాగ్ వినబడట్లేదంటే ఈ మధ్యన ఒకటే పోటీ వెళ్తాయి. అర్థమైందా? మొత్తం 60 కోట్లు ఇస్తా, మనం పెళ్లి చేసుకుంటాం. మన ఇద్దరమే కదా. ఓకేనండి పదండి. ఏమన్నారా ముసలోడే? ఇక్కడ మా కూతురు కావాలి వచ్చిందిరా నిజా. మరి ఏంటి పరిస్థితి? స్కిట్ అయిపోయింది. మన అతను పెళ్లి చేసుకున్నా 60 కోట్లు ఉన్నాయంటగా. 60 కోట్లు ఇప్పుడే ఇస్త్రీకి ఇచ్చింది, ఉతుక్కుంది వెళ్ళి. అసలు దగ్గర చేయడమే పాపం అయిపోతుంది మీకు. చెప్పి చెప్పి నాలుక దోపుతుంది కానీ ఎవరు వినట్ల మాట. దేవుడు చాలా మందికి బ్రెయిన్ ఇచ్చాడు, కానీ ఆ బ్రెయిన్ ఎలా వాడుకోవాలో ఎవరికి తెలియదు. రోజంతా కష్టపడతారు, 100 రూపాయలు సంపాదిస్తారు. నేను లాజిక్తో 1,00,000 రూపాయలు సంపాదిస్తాను. ఆ లాజిక్ ఏంటనేది పర్ఫెక్ట్గా గుర్తుంటుకుంటే మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అయినా మీకు చెప్పడం వేస్ట్, నా పనులు నేను చేసుకోవడం వేస్ట్. నారాయణ ఉన్నాడా ఇంట్లో? నారాయణ, నారాయణ ఎవరు? ఓహో రామారావు, ఏంటి ఇలా వచ్చావు? నీకు ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు నారాయణ. అయ్యో నా దగ్గర ఎందుకే మొహమాటం? చెప్పు ఏమైంది? ఏం లేదు నారాయణ, కొద్దిగా 50,000 అప్పు కావాలి. 50,000? నీకు 2 నెలలు వడ్డీతో సాయిచ్చేస్తా. వడ్డీ 2 రూపాయల వడ్డీ. నీకు కంఫర్టబుల్, నాకు కంఫర్టబుల్. టైంకి ఇస్తున్నా, టైంకి ఇవ్వాలి. ఇదిగో. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎందుకు రామారావు? కంటే కరెక్ట్ టైం ఆదుకున్నావని. అరే ఆదుకోవడం ఏముంది? నీకు 50,000 అవసరం ఉన్నాయి, నాకేమన్నా పిల్లలు పెడతాయా చెప్పు? నీ అవసరానికి ఆదుకున్నాయి. వెళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. సప్నా, సప్నా ఏమండి? ఇదిగో 50,000 ఇంట్లో పెట్టు. 50,000? అవునే 50,000. వాడి మొగుళ్ళలాగా వీడి మొగుళ్ళలాగా నెలకు 10,000 20,000 సంపాదించే రకం కాదు నేను. అలా వెళ్ళామా, డబ్బులు తెచ్చామా, పెళ్ళానికి ఆశ్చర్యానికి గురి చేసామా, అది మన క్యారెక్టర్. సరే ఊటీకి వెళ్దాం పద. ఊటీయా? ఊటీనే. కోటిలో పుట్టిన దానికి ఊటీ అంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. ఊటీనేనే. ఓకే 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 దా ఊటీనే వెళ్దాం దా. ఊటీకి వెళ్ళాం కదే. ఊటీ ఎలా ఉంది? కోటి కంటే పెద్దగానే ఉందండి. కోటి ముఖం దానా. నిన్ను అడిగాను చూడు, నా బుద్ధి తక్కువ. రామారావు అమ్మో అప్పులోడు వచ్చాడంటే. అప్ప మీరెప్పుడు చేశారండి? ఊటికి వెళ్ళింది వాడి డబ్బులే. వాడి డబ్బులా? లేకపోతే గాలి ఎగురుకుంటా వస్తా 50,000. మీరు మారారా? మారుతాను. నీ మెల్లగొల్లు వాడికి ఇచ్చి నేను మారిపోతాను. అమ్మో నా మెల్లగొలుసు. అమ్మ నా మెల్లగొలుసు. మీకు అవ్వ కావాలి, పువ్వ కావాలి మీకు. అమ్మా రామారావు లేడా? లేరండి. ఎడువేండు? బయటికి వెళ్ళానండి. ఎప్పుడు వస్తాడో? ఏమో ఎప్పుడు వస్తాడో తెలియదండి. సర్లే నేను మళ్ళీ వస్తా. ఈ అమ్మ డేట్ అయిపోతే చాలు అత్తారింటికి వచ్చేసినట్టు వచ్చేస్తారు అప్పులోళ్ళు. నాడోళ్ళు అటో ఇటు అవుద్ది, ఆగచ్చుగా. ఇటు అవ్వదు, అటే అవుద్ది. నువ్వు మధ్యలో మాట్లాడావు అనుకో, ఎటు కాకుండా అయిపోతావు. అప్పు తీర్చలేనోడివి అంతెందుకు అప్పు చేయాలో? ఏమే పెళ్లి కాకముందు ఏ మగాడు అప్పు చేయడు, పెళ్ళైన తర్వాత ప్రతి మగాడు అప్పు చేస్తాడు. ఎందుకంటావు? ఏరమ్మా ఇంట్లో పప్పు మాడిపోద్ది మీకు. పిల్లల మీద ఏదైనా సిచ్యువేషన్ వచ్చింది అనుకో, పప్పులు ఉప్పులు అన్ని మాడిపోతాయి మీకు. అప్పు డబ్బులు తెచ్చినప్పుడు కప్పులో పాయసం వేసుకొని తిన్నట్టు తింటారు అందరూ. ఇప్పుడేమో పప్పు మాడిపోద్ది అంట. ముత్యమంతా పసుపు ముఖమంత ఛాయ ముత్తైదులంది. ఈ కాలనీలో ముగ్గు పెట్టాలంటే నా పెళ్ళం తర్వాత ఎవరైనా మరి ఆ చుక్క లేరా అంటే ఎంత వల్ల అవుతానే చుక్క నువ్వు. రామారావు రామారావు ఈ దరిద్రుడు మళ్ళీ వచ్చేస్తాడండి. అది ముగ్గానే, అది ముగ్గు రాకుండా నిన్న రోజులు కాపురం చేస్తున్నావా నువ్వు?
ఏమైంది రామారావు భార్యను అలా కొడుతున్నావు? కొట్టాల నరికి చంపాల నారాయణ దీనికి ముగ్గేయడం కూడా రా దీనికి అమ్మ ముగ్గు బాగానే వేస్తుందిగా. ఏమేసింది? ఆ చుక్క ఇటేసింది చూడు ఒకసారి, ఈ చుక్క అటేసింది, ఆ చుక్క ఇటేసింది. ముగ్గులో ఏ చుక్క అయితే ఏమన్నా చెప్పు. అలా ఎలా కుదురుతుంది నారాయణ? ఇప్పుడు నువ్వు నాకు 50,000 అప్పించావు, నీ 50,000 నేను పక్కింటి ఇచ్చేసాను, నీ అప్పు తీరిపోతా. నా అప్పు నాకే ఇయ్యాలి. ఏంటో మాట్లా చేసావు? ఇటు చుక్క అటు చుక్క ఇట్లా పెడతావా? నిన్ను నీ అమ్మ నిన్ను ఇన్ని రోజులు ఇప్పుడు నీ కళ్ళ ముందే దీనికి నరికి మర్డర్ చేయకపోతే కళ్ళతో చూడు. రామారావు అమ్మో ఇది చచ్చిపోతే ఇప్పుడు నా మీద వచ్చేలాగా ఉంది. నేను తర్వాత వస్తా. రామారావు బంగారు లే, లేకపోతే నిజంగా తొక్కేస్తా. లేస్తా. ఈ అమ్మ మీ ఆడవాళ్ళకు కూల్ గా పిలిస్తే లేవు, వైలెన్స్ గా పిలిస్తే లేస్తారు. అమ్మో నీ అప్పు నా చావుకొచ్చింది. భర్త చేతిలో చచ్చిపోతే సుమంగళిగానే పోతావు, ఏం బాధపడకు. అర్థమైందా? మెడకేస్తా, కాలుకేస్తే మెడకేస్తారు. ఈ రామారావు గడు ఎప్పుడప్పుడు అడిగినా ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటాడు. ఈ రోజు రామారావుని ఎలాగైనా కలిసి డబ్బులు తీసుకొని పోవాలి. రామారావు రామారావు ఎవడే నువ్వే వచ్చావా? నేనే నీ ఇంటికి వద్దాం అనుకున్నా. ఎందుకు? అరే నీకు డబ్బులు ఇద్దాం నేనే వద్దా అనుకున్నా, అంతలో నువ్వే వచ్చేసావా? కూర్చుంటాలే. తీసుకుంటా, కాఫీ తీసుకుంటా. నాకేమద్దయ్యా, నా డబ్బులు నాకు ఇస్తాను. నీ డబ్బులు నేనే వద్దా అనుకుంటా. ఏమో రోజు నా ఇంటి ముందు తిరిగితే నాకే సిగ్గుగా ఉంది. ఏమే స్వప్న? మంచోడే, నేనే చెడ్డోడు అనుకున్నా. లోపట డబ్బులు ఉన్నాయి, తీసుకురా. డబ్బులా? ఎక్కడ? టేబుల్ మీద ఉన్నాయే డబ్బులు, తీసుకొని రాపో. ఏ టేబుల్ మీద అండి? మీ అమ్మాయి ఇచ్చింది చూడు, తల మెరిసే టేబుల్. ఆ టేబుల్ మీద ఉన్నాయి, తీసుకురా. ఇంకేంట్రా నారాయణ, అంత బాగానేగా? ఇప్పటికే లేట్ అయింది. ఎప్పుడు ఇచ్చేసావండి నేను. ఏమండి ఇదిగోండి డబ్బులు. ఒక్క నిమిషం, ఈరోజు శుక్రవారం కదండి. అమ్మో శుక్రవారం పూట లక్ష్మి ఇంట్లో నుంచి బయటికి పోవద్దండి. ఓ షట్, అసలు శుక్రవారం అనే సంగతి మర్చిపోరా నారాయణ. నేను అసలు శుక్రవారం నేను అసలు పెద్ద సెంటిమెంట్ నారాయణ, నీకోసమే. అదిగో 100 కట్టలు నీకోసమే తెచ్చిపెట్టా, నీకు ఇద్దామని. నారాయణ పొద్దునే 6ంటికి వచ్చి ఆ డబ్బులు తీసుకుని వెళ్ళిపోయినారాయణ. కొద్దిగా శుక్రవారం నాకు సెంటిమెంట్. ఏమనుకో సర్లే రామారావు, తప్పుగా ఏమనుకో. నాకు కూడా సెంటిమెంటే. రేపు పొద్దునిస్తావుగా? పొద్దున 6ంటికి వచ్చే నువ్వు. అంతేనా? పొద్దున్నే ఏమనుకోకున్నా. ఏమనుకోకలే. డబ్బులు ఎక్కడే? డబ్బులా బొంగ బ్రెడ్ ప్యాకెట్. నీకింత ఎక్కడి నుంచి తెలియొచ్చిందే? ఇదే బ్రెడ్ తిని. అవునా? అయితే ఇక్కడ నుంచి అన్నం తిను, ఇదే బ్రెడ్ తిను. అంతే, నరికేస్తానేమనుకుంటున్నావు? మనకు పెళ్ళై 2 సంవత్సరాలైనా ఇక నువ్వు కొత్తగానే కనబడుతున్నావేంటి? నువ్వు కూడా. రామారావు ఎందుకు నారాయణ దొబ్బుతున్నావు? పెళ్లి రోజు కూడా పెళ్ళంతా సరసం ఆడుకొని. అయ్యో సరసం ఆడుకోగా, నా డబ్బులు ఇస్తా రమ్మన్నావు కదా. తర్వాత ఇస్తాను పో. తర్వాత అంటే ఇవాళ ఇస్తానుగా, ఇప్పుడు రమ్మన్నావుగా. ఇవ్వాలంటే డబ్బులు ఉండాలి కదా నారాయణ. ఉండాలిగా. నిన్న నైట్ ఉన్నాను. నీలాగానే పచ్చి పులుసు వేసుకొని తినట్లా. అర్థమైందా? చికెన్ మటన్ హెవీ మెయింటెనెన్స్ ఇక్కడ. నీ బొంగుల మెయింటెనెన్స్ హెవీ మెయింటెనెన్స్ అయితే నాకేందయ్యా? నా డబ్బులు నాకు ఇవ్వు. ఇప్పుడు లేదంట డబ్బులు. ఏంటట? ఇగో చెప్తారా, నా గురించి నీకు తెలియదు. ఎవరా నువ్వు? నేను ఈ కాలనీలో ఎప్పుడు చూడలేదే నేను. చెప్తాను మరి. కొడతావా? కొడతా. నువ్వేం చెప్తాను. కొట్టావా? చాలు, ఇంకా కోర్టులోనే కలుద్దాం. మాటలేవు నాకు. ఇంకా కోటే. ఈ చంప దెబ్బకి 50 లక్షలకు సమాధానం కోర్టులో చెప్తా. నీతో మాటలేవు. లాయర్ గారు, నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు జరిగింది సార్. అవును సార్, వీడు చంప మీద పండు కొట్టారు సార్. దానికి సాక్షి నా పెళ్ళం అందరూ ఉన్నారు సార్. నేను కేసు పెడుతున్నాను సార్. కోర్టే, కోర్టు తప్ప నేను నీతో బయట మాట్లాడను నారాయణ. నా దగ్గర డబ్బులు తీసుకొని నా దగ్గర ఎగ్గొట్టడానికి కదా నువ్వు ఇన్ని సెటప్లు చేసేది. వాడే ఒక చెంప దెబ్బ కొట్టిస్తే 50,000. రే రామారావు, నాశనం అయిపోతావు. 50,000 తిని రే బాగుపడవరా నువ్వు. ఒక చెంప దెబ్బ ఈ నెలలో కూడా 50,000 మిగిలిచ్చింది. ఫైన్.
సార్ నాకు ఒక నమస్కారం సార్. మీకు ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు సార్. చక్కెర వేస్తాను తీసుకో. చక్కా సార్ స్కిట్ అయిపోయింది సార్. సూపర్ మచ్చి అంటే సూపర్